ఆయన కమల దళపతి కావాలని ఆశపడ్డారు. కాషాయ పెద్దలు కాదన్నారు. ఆయన ఆశలు అడియాసలయ్యాయని భావిస్తున్నారా? ముందుంది మంచి కాలం అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నేత? బీజేపీలో ఆయన దారేంటి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం ఊపందుకున్న నేపథ్యంలో బీసీ నేతగా ఈటెల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ముమ్మర ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అధ్యక్ష రేసులో ఉన్న ఆయనను కాదని పార్టీ హైకమాండ్ అనూహ్యంగా రామచంద్రరావును ఎంపిక చేసింది. దీంతో ఆయనకు నిరాశే మిగిలింది. ఈటెల అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ పదవితోనే సరిపెట్టుకుంటారా? కేంద్ర కేబినెట్లో ఛాన్స్ దక్కించుకుంటారా? పార్టీలో ఎలాంటి పాత్ర పోషిస్తారనే దానిపై ఆయన వర్గీయుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా బీసీ నేతగా ఈటెల రాజేందర్ గుర్తింపు సాధించారు. బీఆర్ఎస్ హయాంలో కీలకమైన ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈటెల అనుభవాన్ని కాషాయ పార్టీ ఏ విధంగా వాడుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు 2021లో కాషాయ పార్టీలో చేరిన ఈటెల ఆ వెంటనే జరిగిన హుజురాబాద్ బై ఎలక్షన్లో విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా ఈటెల రాజేందర్ విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో పట్టు పెంచుకునే దిశగా ప్రయత్నించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గుడ్ లుక్స్లో ఉండడంతో ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ పగ్గాలు కట్టబెడతారని గంపెడాసలు పెట్టుకున్నారు. ఈ మేరకు క్యాడర్ను సమాయత్తం చేసుకున్నారు. బీజేపీ బీసీ నినాదంతో ముందుకు వెళుతున్న నేపథ్యంలో బీసీకే రాష్ట్ర పార్టీలు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. అనూహ్యంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు రామచంద్రరావుకు అప్పగించారు. దీంతో ఈటెల నారాజయ్యారు. ఆయన అనుచరులు వాట్ నెక్స్ట్ అంటూ అయోమయంలో పడ్డారు. ప్రస్తుతానికి ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. రామచంద్రరావుకు అధ్యక్ష ఎన్నిక ప్రకటన కార్యక్రమానికి హాజరైన ఈటెల చాలా నిరాశకు గురైనట్లు స్పష్టంగా కనిపించింది. పార్టీ అధిష్టానం ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కేంద్ర కేబినెట్లో ఆయనకు అవకాశమిస్తారని ఈటెల వర్గీయుల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లుగా ఉంది ఈటెల రాజేందర్ పరిస్థితి.